ఏనాడైతే అటువంటిది వచ్చిందో ఇంకా అది అందుకనే కృష్ణమూర్తి గారు డిసాటిస్ఫాక్షన్ అనేది చాలా గొప్పదన్నారు. దాన్ని ఎప్పుడు కిల్ చేయొద్దన్నారు. అంటే ఎన్ని ప్రాపంచిక విషయాలున్నా మనకి అసలైన ఆత్మతత్వం రానంత కాలం మనకు ఒక అసంతృప్తి ఉంటుంది. అందుకని నేను బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. బ్రహ్మజ్ఞానము అనగానే అందుకనే మన వాళ్ళు ఏమైనా ఇది బ్రహ్మ విద్య అంటారు కష్టం అవడానికి. అంటే అంత కష్టమైనది. ఎందుకంటే అన్నీ ఉండాలి బ్రహ్మ విద్య వచ్చేయాలంటే వచ్చేది కాదండి. అన్నీ వదులుకోవడమే మనం చేయగలగాలి. అందుకే అలాంటి వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. అది మనకు మన మంచికని మనకు తెలియక ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారనుకుంటాం. రాజేష్ ఏమైనా చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. జ్ఞానమునకు ధ్యాన యోగ సహాయము అన్నారు కదా మేడం. మీరు చెప్పిన ఈ వీటిలో ఈ అభ్యాస యోగం కానీ ఈ అంటే ఏ- ఇందులో మీరు చెప్పినవి చాలా నాకు అసలు లేవు మేడం. ఉమ్. విష నాకు విషయాశక్తుల మీద చాలా ఉంది, ఆలోచనలు ఉన్నాయి, టెంప్టేషన్ ఉంది, మనస్సు ఉంది. కానీ ఆ మనస్సు మళ్ళీ నీకు వైరాగ్యం ఉంది అని ఇమేజ్ ఇమేజ్ షోయింగ్ ఒకటి చూపిస్తుంది మళ్ళీ. నీకు ఉంది, నీకు లేదని నువ్వు అనుకోకు. అసలు మీరు చెప్పిన మొన్న హిప్నటైజన్ లాగా చేస్తుంది. నేను ఉంది అనుకొని ఫీల్ అయిపోయి దాంట్లోనే ఆ ఫ్- అంటే ఆ ఫ్లట్టర్లో ఉండిపోవడం వలన నేను అది పొందలేకపోతున్నాను, అసలు అది తెలుసుకోలేకపోతున్నాను, కాదు. అసంతృప్తి అని నాకు. దానివల్ల డేంజర్ ఏంటి తెలుసా? ఎప్పటికీ పొందలేరు. ఉమ్. నాకు ఆల్రెడీ ఉంది కదా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది కదా. ఉమ్. ఇప్పుడు చూడండి నా మీరు దగ్గరికి చెప్పిన వచ్చాక ఒక్కొక్క మాట మీకు మాట్లాడుతూ ఉంటే బాధాకరంగా ఉంటుంది. ఎందుకు మీరు ఊహించుకున్నారు మీరు ఎంతో మంచి స్థితిలో ఉన్నారని కదా. ఎస్ మేడం. మంచి నేను ఈ స్థితిలో స్థితిలో ఉన్నారని ఉన్నాను. ఊహించుకోకపోతే అది బాధ కలగదు. ఉమ్. మళ్ళీ మీ నుంచి నేను మనసులో అనుకున్న ఆన్సర్ ఆ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయడం, అది రాకపోతే దానికి హట్ అవ్వడం, ఇవన్నీ నేను పెట్టుకున్నాయి కదా, నేను అనేది మనసు ఏర్పరిచిందే కదా. అసలు ఇవన్నీ ఎందుకు నువ్వు బద్దలు చేయలేకపోతున్నావు? అమ్మో, నిజంగా మేడం మనస్సుని ఆలోచించి చూడటంలో ఎంత అంటే కష్టతరమో. ఊరికే రాదంటున్నారు కదా, ఎందుకు ఊరికే రాదో, ఎందుకు ఇంత పడాలో ఇప్పుడు అర్థమైంది మేడం బాగా. ఎంత తపన ఉండాలంటే ఈత రాని వాడు నీళ్లలో ముంచేస్తే ప్రాణం కోసం తపించినంత తపిస్తున్నామా బ్రహ్మతత్వం కోసం? మనకు ఆ తపనే లేదు. లేదు మేడం. అంతే రామకృష్ణ పరమహంస అంటారు, ఈత రాని వాడిని నీళ్లలో పడేస్తే ఎలా ప్రాణం కోసం తపిస్తాడో అంత తపన బ్రహ్మత్వం కోసం వచ్చినప్పుడే అది సంభవం. అంతేగాని ఏదో వాళ్ళక్కడ చదివేసాను వీళ్ళు ఇక్కడ 5 నిమిషాలు కూర్చున్నాను ఇప్పుడు ఆ పత్రిజీ వాళ్ళ దాంట్లో చేసే జ్ఞానాల్లాగా వీళ్ళు ఇక్కడ స్వర్గం చూసేసాను నా గత జన్మ చూసేసాను ఏమిటి లాభం? అహం వదలరు. ఆ, వైరాగ్యం రాలేదు, ఎన్నో చూసేసారు, అన్నీ వచ్చేసాయని భ్రాంతి చెందుతూ అది రాంగ్ రూటే కదా. ఎస్ మేడం. కానీ వైరాగ్యం మేడం రాలేదు ఎన్ని చూస్తేనేమిటి, భోగలాలస పోలేదు. లోలత్వం అంటారు, లోలత్వం అంటే భోగలాలస. లౌల్యం, లౌల్యం అంటే లౌల్యం అంటే సెక్స్ వాంఛ. అయినా నేను బాగానే ఉన్నాను అని ఒక రకంగా సరిపుచ్చుకోవడం వల్ల ఈ జన్మకి సాధ్యం కాదు. అది ఏనాడు మనకి అలాంటిది ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి నిజమైన తపన ఉన్నప్పుడు మనని మనం చాలా డీప్ గా చూసుకుంటాం. బాగానే ఉన్నానంటే ఏమిటి బాగానే? అందరం బాగానే ఉన్నాం, ఎవరు బాగలేకపోవడం లేదు కదా.
ఆధ్యాత్మిక మార్గం విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం తప్ప కుటుంబాలలో అందరూ హాయిగానే ఉన్నారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు గనక నెల రోజులు మనవలు వచ్చినా నేను ఒక మోహంలో ఉండిపోయాను అన్నారు. జీవితాంతం మోహంలో ఉన్నవాడికి వాడికి మోహం అన్న తెలియదు కదా. అదే కృష్ణమూర్తి గారు మనకి చూపెట్టారు. ఎక్కడైతే డిపెండెన్సీ ఉంటుందో, ఎక్కడైతే పొజిటివ్నెస్ ఉంటుందో, అక్కడ లవ్ అంటే ఆయన చెప్పిన ఆత్మతత్వం లేదా సత్యం లేదు, ఆ దైవం లేదు. ఒకసారి ఒక హిమాలయన్ స్వామీజీ అడయార్ వచ్చారు మామూలుగా. ఆయన అన్ఐడెంటిఫైడ్ గా చాలా పొడుగ్గా ఉన్నారు. నేనేమో ఒక్కసారి మనకు క్లాసులు టైం అవుతుంది, మా రూమ్ కి రండి అన్నాను. ఈ మనుషులందరూ ఏం చెప్తారు, నువ్వు పెళ్లి చేసుకున్నా పర్వాలేదని. అప్పటికి నాకు వివాహం అవ్వలే. పెళ్లి అన్నది అవసరం అంటారా అన్నాను. అనగానే ఆయనకి వాళ్ళకి ఏమీ తెలిసిపోతుంది మన సంగతి కదా. అందుకని అంత ఇంట్రడక్షన్లు ఏం అక్కర్లే. అడగగానే ఆయన ఏమన్నారంటే, కుంటుపడదా అని అడక అన్నారు. అంటే అసలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సన్యాసాని కోసమే చెప్తారు ఇంపార్టెన్స్. ఎందుకంటే ఈ కాలంలో 8 ఏళ్ల వాడికే సెక్స్ ఉన్నప్పుడు ఇంకా సన్యాసం సంగతి ఎవడెత్తుతున్నాడండి? అప్పుడు ఆ టైములో అయ్యో గృహస్థులు ఉండాలి, లేకపోతే ఎలాగన్న తపన. గాని ఇప్పుడు ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు వెనక పడుతున్నారు. అందువల్ల ఇప్పటికీ అది మనం ఏమీ నువ్వు జనాభాని పెంచడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ ముందు ఆ, మనకి వైరాగ్యం రావడానికి మనం ప్రయత్నించాలి. అందుకోసమే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఆ బ్రహ్మచర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బ్రహ్మజ్ఞాన తపనకి బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మమే మెయిన్. అదే నాకు ముఖ్యం, ఇంకా ఏది కాదు ఈ జగత్తులో అనడం బ్రహ్మనిష్ట. చెప్పండి ఇప్పుడు రాజేష్, ఇంకా ఏమైనా? అలాగ మనం చూసుకుంటే తెలుస్తుంది మనకు వైరాగ్యం ఏమీ లేదని. ఏదో ఒక పుస్తకం చదివడం, నాకు వచ్చేసింది అనేసుకోవడం, ఎక్కడో ఒక అరగంట గంట ధ్యానం చేసేయడం, నేను గొప్పవాడిని అయిపోయినని, నాకంతా పరబ్రహ్మతో కనెక్షన్ వచ్చిందని ఫీల్ అవ్వడం, అది ఎలాగవుతుందండి? ఇప్పుడు మరీ అది ఇలాంటి ఇంకా ధ్యానాలు ఎక్కువైపోయాయి. చెప్పండి, ఏమైనా ఇంకా నోట్ చేశారా? ఎస్ మేడం. ఈ జ్ఞానం అంటే ఈ విషయంలో నేను పొందాను అని అనుకొని నేను జ్ఞానంగానే ఉన్నాను అనుకోవడం ఒక పెద్ద అహంకారం మేడం. అది ఇంకా అడ్డు. చెప్పే విషయాన్ని సూటిగా కానీ కఠినంగా చెప్పే మీలాంటి వాళ్ళ దగ్గర అది లోపలికి వెళ్ళదు. వెళ్ళకపోగా వ్యతిరేక భావనలు తీసుకొస్తుంది. అది ఎప్పటికీ పెట్టుకోకూడదు. మీరు నిరంతరము అవేర్నెస్ చూసుకోమని దీనికే అవసరం. ఈ హిప్నటిజం జరుగుతూ ఉంటుంది, నీ మనస్సు ఇలా చేస్తూ ఉంటుంది. దీనివల్ల జ్ఞానం పోకపోగా వ్యతిరేకమైన ఆలోచనలు పాతుకుపోయి పనికి రాకుండా అయిపోతాను. అది బ్రహ్మనిష్ఠులైన జ్ఞానులు ఈ సోకాల్డ్ సాధన కేంద్రాలు పెట్టి జనాన్ని ఆకర్షించరు. జనం వస్తే ఆ జ్ఞానులకి అంటే వాళ్ళవన్నీను ఆ జ్ఞానాన్ని అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు సింగిల్ గానే ఉండాలి, అతి సామాన్యంగా సామాన్యులతో ఉండాలనుకుంటారు. అది మనం గ్రహించాలి. జ్ఞానం అనేది తేలిగ్గా వచ్చేది కాదు అసలు. మీరు మీరే కాదు ఎవరైనా సరే కఠినంగా జ్ఞానం అనేది చాలా కఠినంగానే ఉంటుంది. భగవంతుడు కూడా ఇందులో ఎన్ని అభ్యాసాల ద్వారా చెప్పారు ఆయన జ్ఞానం. మలయాళ స్వామి చెప్పారు కదా, కొంతమంది గురువులు శిష్యుల్ని బాగా చేసుకోవడానికి అంతలాగా చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మంది శిష్యులు అయితే తాను గొప్పవాడిని అని భావన అనిపించుకోవాలి కదా. ఉమ్, అవును మేడం. నిజమైన వాళ్ళు అయితే అలాంటి చెప్పకుండా ఉండరు.
ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ గురువు గారు చాలా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళాలని ఉండదు, మామూలు బ్రహ్మ జిజ్ఞాస లేని వాళ్ళకి. ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉంటారు, ఎప్పుడు తప్పులే చూపిస్తారు అనిపిస్తుంది. మరి చేస్తున్న అన్నీ అలాగే ఉన్నాయి కదా, మన లంపటాలన్నీ ఏమీ పోగొట్టుకోకుండా వెళ్తే దెబ్బలాడరా? ఇంకెవరైనా మాట్లాడతారు? ఇంకా చెప్పండి, ఇంకా ఏమిటి రాశారు? రాయడం అనేది చాలా అవసరం, అందరూ కూడా రాయండి. రాజేష్ అదే చెప్తున్నాడు, రాసేయక రాయక ముందుకి నాకు బాగా అవగాహన అవుతోందని. అంటే ఈ యోగి అయిన వాడు ప్రపంచ విషయాల పట్ల, ప్రపంచ అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. ఆలస్యము, మళ్ళీ లేజినెస్, నిద్ర, బద్ధకము, శూన్యత్వము ఇవన్నీ వదలాలి. ఇవన్నిటిని ఈ అభ్యాస యోగము చేత దూరం చేసుకోవచ్చు. ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్లాసుకి టైంకి రాలేరు, అక్కడే అక్కడ వైరాగ్యం. అంటే మనం కొన్ని కొన్ని విషయాలు వదలగలుగుతాయి కదా. ఎస్ మేడం. అవి యాక్షన్స్ లో తెలిసిపోతాయి మేడం మనకి. మనం మాటల్లో చెప్తే అవన్నీ అబద్ధాలే, మన యాక్షన్స్ లో మనకే అర్థమైపోతాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇది అన్నమాట. అంటే అసలు అది ముఖ్యంగా అమెరికాలో వాళ్ళు అదే చెప్తున్నారు, జ్ఞానం ఉన్నా లేకపోయినా ఒక టైం మెయింటైన్ మాత్రం వాళ్ళు ప్రతి ఒక్కరు 5 మినిట్స్ ముందేనా వస్తారు కానీ టైం దాటాక రావట్లే. మన వాళ్ళు ఇక్కడ అలా కాదు, ఇదేదో షో అవని కొంతసేపు అయ్యాక మనం కలుద్దాం అని. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానానికే ఇంత అశ్రద్ధ ఉన్న వాళ్ళకి మనం మాట్లాడేవన్నీ అవే కదా, అవి కానివేమీ మనం మాట్లాడుకోవట్లేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే, రాస్తే మాత్రం కొన్ని పాయింట్లు వస్తాయండి, రాయకపోతే బాగుంది, చక్కగానే ఉంది, అర్థమైంది, ఇవే ముక్కలు వస్తున్నాయి. ఎందుకంటే రాసుకుంటే కదా మనం కనీసం ఒక 3 4 వాక్యాలైనా, అలా అలా 10 వాక్యాలు చెప్తాం. ఇప్పుడు నారాయణ గారు, వసంతలత వీళ్ళందరూ ఇప్పుడు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళకి అది ఆ జ్ఞానం అలవాటైపోయింది, అవగాహన అయిపోయింది. అవగాహన, అనుభవం అన్నీ కూడా. టోటల్ అనుభవం కాకపోయినా అట్లీస్ట్ విషయం అర్థం అవుతున్నది. అర్థం అయిన తర్వాత మననం చేస్తాం. ముందు అర్థమే సరిగ్గా అవ్వదు, మననానికి ఎక్కడ నిధిధ్యాసనం అంతకంటే లేదు. ఫస్ట్ ప్రయత్నమే మనం కరెక్ట్ గా చేయట్లేదు. ఇప్పుడు ఇన్ని రకాల పుస్తకాలు ఆత్మజ్ఞానానికి చదివామంటే నోట్ చేసుకోవడం బట్టి కదా. అవతల అంత పిహెచ్డి చేసిన పవన్ కుమార్ గారి దగ్గర నుంచి నోట్ చేసుకునేవారు. ఆవిడకి ఎంతో అంతర్గతంగా ఆ వైరాగ్యంతో ఉన్న జ్ఞానం ఉంది, అయినా నోట్ చేసుకోవాలి. మనం ఏ శ్రమ పడకుండా మనకి జ్ఞానం వచ్చేస్తుందంటే ఎలా వస్తుంది? రాదు మేడం. ముందున నేను కూడా నోట్ చేసుకోవడానికి బద్దకించి ఆ వింటే అర్థమైపోతుందిలే, ఆ వింటే మళ్ళీ వినొచ్చులే, ఆడియోస్ ఉంటాయిలే అనే మైండ్ సెట్ తోటి ఉండేవాడిని. ఒక్క ముక్క వచ్చేది కాదు. అర్థం కాకపోగా వచ్చిందని అహంకారం ఎక్కువ ఉండేది. ఎంత అహంకారం అంటే అంత త- ఇదంతా నాకు ఆ, తెలుసులే అనిపిస్తుంది కదా. ఎస్ మేడం. అసలు సూక్ష్మంగా రాసుకొని చూస్తే నోట్ ఎన్ని చేసుకొని తెలియని విషయాలు ఉన్నాయో. అస్సలు ఏమీ తెలియదు మేడం, శూన్యం. అహంకరించడానికి తప్పితే ఎందుకు పనికిరాదు నాకు, అది తెలుసు అనుకునేది. అది రైటే. అది ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటుంటే తెలుస్తుంది ఇవేవి నాకు తెలియవు అని. ఆ పై పైన అందరూ ఇలాగే అంటారు, ఏముందండి, ఆ ఆ ఒకటే విషయం కదా. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఏముంది మాకు నేర్చుకోవడానికి, అన్నీ తెలుసున్నవే అంటారు.
అది ఒక రకమైన అహంకారం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. అవునండి. ఏముంది అన్న వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? వాళ్ళకి ఎందుకు చెప్తారు ఎవరైనా? జిజ్ఞాసులకి చెప్పాలి, తప్పించే వాళ్ళకి. ఇంకెవరైనా మాట్లాడతారా? రమణ ఈశ్వర్ నాయుడు గారు, రమ్ అంతేనా? లేకపోతే భాగ్యలక్ష్మి గారు మీరే చెప్పండి. ఇప్పుడు సత్సంగం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అన్నిటితో పాటుగా సత్సంగం కూడా మాకు ఆ జ్ఞానం కూడా పట్ల ఆసక్తి ఉందని చెప్పుకోవడమే తప్ప నిజమైన ఆసక్తి ఎక్కడా లేదు. ఆ, అలాగే ఉంటున్నారండి అసలు. అదే 4 సార్లు సత్సంగానికి మాకైతే వెళ్ళి మేము అన్ని పొందేసామంటారు. ఆ అవునండి. అదే మాకు తెలుసు అని ఇప్పుడు ఆయన చూసారా ఎలాగంటున్నారో, మాకు తెలుసు అనే అహంభావంతో గురువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మాకు తెలుసు, మేమే ఎక్కువ నిష్ఠతో ఉంటాం, గురువు గారి కంటే ఎక్కువ నిష్ఠతో ఉంటాము ఉమ్. అని చెప్పి ఎదురు చెప్పే భావాలు ఎక్కువైపోయినాయి కానండి. అసలు తత్వాన్ని తెలుసుకుంటానికి మా గురువుగారు ఏం చేస్తారంటే అండి, వీళ్ళకి ఎలాగ వేయాలా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేస్తే ప్రశ్నకి ఆన్సర్ ఒక్క ఎక్కడో ఒక్కళ్ళకి వస్తుంది. వచ్చేటప్పటికి అప్పుడు పట్టుకుంటారు ఇంకా. అలా పట్టుకొని ఏంటి అసలు మీరు ఎక్కడ వదిలేరు సంసారాన్ని, సంసారాన్ని వదిలితే ఏ ఇది ఎందుకు రాదు మీకు అని చెప్పి ప్రతి ఊరు వస్తారండి. వచ్చినప్పుడు ప్రతి ఊరు వచ్చినప్పుడు ఒక వారం ఉంటారు. దు- ఆశ్రమాల్లో అయితే 15 రోజులు 20 రోజులు ఉంటారండి. ఆ ఆశ్రమాల్లో దుద్దుకూరులో ఒకటి ఉంది, మలకపల్లిలో ఒకటి ఉంది. ఈ ఆశ్రమాలకు వస్తారు, 15 రోజులు ఉంటారండి. ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు, మధ్య మధ్యలో వెళ్తా ఉంటారండి. వెళ్ళినప్పుడు ఇలా దండిస్తారండి. దండిస్తే అప్పుడు ఇప్పుడు ఆ ఆశ్రమాలకి వెళ్ళాలన్నంత తీవ్ర జిజ్ఞాసతోటి నేను చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆశ్రమాల్లో విద్య లేదు. ఇప్పుడు ఆ ఏర్పేడు ఆశ్రమం ఉందనుకోండి, విద్య లేదు. వాళ్ళు పోట్లాడుకోవడమే తప్ప శిష్యులు అసలు విద్య లేదండి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చా. ఈ శాంతాశ్రమంలో అసలు చెప్పేవాళ్ళు లేరండి. అలాగా నాకు ఇంకెక్కడా దొరకలే. మా గురువు గారు కూడా ఒక ఆశ్రమం పెట్టుకుని ఎక్కడ కూడా నిలకడగా ఉండి ఆ చెప్తాను అనేది లేదు. ఆయన ఎక్కడ దొరికితే అక్కడ జిడ్డు కృష్ణమూర్తి లాగా ఒక ఆశ్రమం గాని ఒక సన్యాసం గాని ఏమి లేకుండా తిరుగుతానికి ఆయన నిశ్చయించుకున్నారు. దానివల్ల నేను ఇంకా ఆ ఆశ్రమ జిజ్ఞాస వదులుకున్నాను తప్పండి. నాకు అంత ఇష్టంగా ఉండేది ఏది, పిల్ల పెళ్లి చేస్తాను నేను వెళ్ళిపోతాను, నేను పిల్ల పెళ్లి చేస్తాను వెళ్ళిపోతాను అనే విధంగానే ఉండేదాన్ని. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇందులో మునిగిపోయినట్టు అయిపోయింది. తీవ్ర జిజ్ఞాస లేకో ఆ స్త్రీ అయ్యో ఎందువల్లో గాని నాకైతే అసలు ఎప్పుడు జిజ్ఞాస ఎక్కువేనండి. ఎవరు కనపడినా ఇవాళ క్లాస్ ఉంది అనేటప్పటికి నేను వెళ్ళిపోతానండి. నేను వెళ్తేనే జరుగుద్ది. నాకు అసలు అంత జిజ్ఞాస ఉంటుందండి, అంత ఇష్టం. ఇప్పుడు ఆకాశం లాంటిది బ్రహ్మము అన్నారు. ఆకాశం పోలిక కొరకే చెప్పారు కానండి, ఆ ఆకాశం బ్రహ్మం కాదు కదా. ఆ బ్రహ్మము నిర్వికారము. ఆ నిర్వికారమైన బ్రహ్మాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి. దానికి అవయవములు లేవు, గుణములు లేవు, భేదం లేదు, ఏ నపుంసకుడు కూడా కాదు. అలాంటి బ్రహ్మాన్ని గుర్తించాలంటే మనం అయ్యే ఉన్నామన్న సంగతి అసలు మర్చిపోయినందువల్ల ఇంత ఆమ్, ఇన్ని తీసుకుంటా రావాల్సి వచ్చింది. అసలు ఎలాంటిది, ఈ అణువు లాంటిదా, పరమాణువు లాంటిదా, ఎలాంటిది ఈ బ్రహ్మం అంటే, ఎలా ఉంటది ఎలా ఉంటది ఎలా ఉంటది అనే తపన చాలా ఉండేది. అసలు ఇంకా ఎలా చెప్తే, గురుగారు ఎలా చెప్తే ఇలా పట్టేసుకోవచ్చేమో, ఇలా చేసేసుకోవచ్చేమో అనే జిజ్ఞాసతోటి చాలా ఉండేది. అప్పుడు ఇప్పటికే అర్థమైందండి ఆ జ్ఞానం అంటే ఏంటి అనేటువంటిది. ఇప్పటికి మామూలుగా మాట వరుసకు అర్థమైందే తప్ప దాన్ని అనుభూతి కాదు. అనుభవించలేదండి ఇంకా అసలు. కరెక్ట్, బాగా చెప్పారు. ఆ చూసారా, అంత తపన ఉన్నా మీరు ఉన్నది యథార్థంగా చెప్తున్నారు. మాటలకు ఆ అర్థమైంది తప్ప అనుభవం రాలేదని. రాలేదండి. అనుభవానికి వస్తే అలా చెప్పగలగడం నిమిషంలో కూడా చాలా నిరహంకార స్థితి ఉంటేనే గాని చెప్పలేం. ఆ
అలా చెప్పిస్తారండి వెళ్ళినప్పుడల్లా. ఆయన చెప్పరు ఏమిని, మొత్తం అన్ని ఆయనే చెప్తారు. అందుకని వీళ్ళు అక్కడ వెళ్ళి ఒక గంట ధ్యానం చెప్పరండి చేసేసి అన్ని పొందేసేమో ఇలా అనుకున్న భ్రమల్లోంచి ముందు మనుషులు పోవాలండి. ఇలాంటి భ్రమల్లోంచి పోయాక నాకేం తెలియదు అనే ఒక నమ్రత వచ్చినప్పుడు కానీ అది అర్థమే అవ్వదండి. అంటే అటు మనసు వెళ్ళదు, వైరాగ్యం రాదు. ముందు నాకేం ఆయన ఒక తెలియదని తెలియాలి. ఇంజక్షన్ ఇచ్చారు అంటే ఇంజక్షన్ ఇచ్చినట్టే ఉంటదండి. నెలల పాటు పుస్తకాలు మేము వదలమంటే వదలము, బయట ప్రపంచం కొంచెం చూడము, అసలు చూడము. ఆ పుస్తకాలు చదివినోడం చదివినట్టే ఉంటాం. ఒక పాఠం చెప్పాలండి, వెళ్ళిన తర్వాత ఒక అరగంట సేపు పాఠం చెప్పాలి. పాఠం చెప్పాలంటే వేదాంత వాక్యాలు చెప్పాలంటే ఎంత కష్టమండి. మనకు వచ్చేసినట్టే ఉంటాయి, కానీ అవి రావు చెప్పడానికి. ఎంత కష్టపడి రేయింబవళ్ళు వస్తున్నారు అనగా 15 రోజుల ముందర మొదలుపెట్టి చదువుతామండి. ఇప్పుడు దుద్దుకూరు వస్తారు వ్యాస పౌర్ణానికి, 15 రోజుల ముందర వచ్చేస్తారు. ఇప్పుడు నాకు దడగానే ఉంది. ఇప్పుడు అది చదవాలి, మళ్ళీ చెప్పాలి. అలా భయపెట్టబట్టే ఇంత విద్య వచ్చిందండి, లేదా రాదండి. అసలు అంత కష్టపడి అంత నేర్పించారు. అలాగా ఓ, ఆయన ఆయన కష్టపడ్డారో లేదో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం అంత ఇది చేశారండి. ఊరికి 10 మంది 20 మంది ఉంటామండి, అలా చేశారు. దానివల్ల మేము కూడా మేము లాభపడ్డాం, ఆయన లాభపడ్డారు. మా వల్ల కూడా ఆయన లాభపడ్డానని మీకు ఎందుకు చెప్తున్నానంటే నా స్వార్థం కోసమే చెప్తున్నానంటారండి. అలాగా మేము అభివృద్ధి అయ్యాము. అందులో అందరూ ఉండరు అనుకోండి. ఉన్న వాళ్ళలో ఒక ఊరికొకళ్ళు ఇద్దరు అలాగా అభివృద్ధి అయిన వాళ్ళు ఉన్నారండి. నాతో పాటు మా ఊర్లో 4 5 ఉన్నారండి. మణి గారని, శ్రీలక్ష్మి గారని, నేనని, ఇంకా ఈ ముగ్గురం కూడా ఎక్కువగా కృషి చేస్తామండి. ఇదండి మా అనుభవం. అదే, అంటే ఆ తపన అన్నది ఉండాలండి. ఇంకా మనకి ప్రాపంచిక తపనలు ఉన్నంతసేపు ఆ తపన నిలవదు. ఆ పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఈ సర్దాలే అవి సర్దాలే అనే తపనే ఉంటది మీకు. అసలు వాళ్ళు వస్తే వాళ్ళే సర్దుకుంటారు, వాళ్ళే పడతారు, వాళ్ళే చేసుకుంటారు అనేది మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారో, ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి నాకు ఏదీ రాదని చెప్పు. నాకు ఏదీ రాదని చెప్తే వాళ్ళు ఏమీ చేయించుకోరు. నీ వంట కూడా వచ్చని చెప్పకో, రాదని చెప్పు అని వంటగదిలోకి వచ్చి కూడా నాకు చెప్పేవారండి అసలు. చూసారా? అంతలాగా. అసలు ఏది రాదని చెప్పు, రాదంటే వాళ్ళే పోతారు. నీకెందుకు, నువ్వు వదిలేస్తావు, అయిపోయింది. ఏ ఆ- అసలు అంతవరకే. ఆ, అది చాలా ఉపాయాలండి. అసలు ఎంత అంటే సంసారం ఛేదించడానికి అంత ఉపాయంగా మనం చెప్పేవారు. అలా ఇలాంటి వాళ్ళకి చెప్తే ఆ వాళ్ళకి అక్కర్లేదు, అంటే ఏదో అదే జ్ఞానం, ఆ లంపటాలు కలిగి ఉండడమే జ్ఞానం అని ఫీల్ అవుతున్నారు. ఇంకేం చెప్తామంటే ఆ, అది ఆ ఆ, లంపటం ఎంత అడ్డో ఆ ముందుకి, అంటే ఆ తపన లేదు కనుక అది బాగుంది అనిపిస్తుంది. తపన ఆ, ఉన్న వాళ్ళకి ఇది ఆ, బాగుండదు అనిపిస్తుంది అండి, బురద అనిపిస్తుంది. ఆ, ఆ, అవునండి. ఎవరికైతే ఆధ్యాత్మికమైన బ్రహ్మజ్ఞాన తపన ఉంటుందో వాళ్ళకి ప్రాపంచికం అంతా బంధాలన్నీ బురదే, బురద కంటే నీచంగా ఉన్నాయనిపిస్తుంది. అది బాగుంది అంటున్నారంటే అర్థం ఏమిటి? పందికేమోని ఆ ఆ, బురదలోని సుఖం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అది బాగులేదని కాదు, అది ఎప్పుడు బాగుంటుంది ఆ లక్ష్యంతో. హృదయంలో తపన ఇటువైపు ఉంటే అవి ఏవి బాగుండవు. సుజాత గారు చెప్పేదండి, మలంగోతిలో నిలబడిన వాడికి పంచభక్ష పరమాన్నాలు పట్టుకెళ్ళి పెడితే మాత్రం వాడు తింటాడా? మలంగోతిలో నుంచి బయటకు వచ్చి వాడు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పంచభక్ష పరమాణాలు తినగలుగుతాడు. కానీ ఆ మలంగోతిలో ఉన్నవాడికి పంచభక్ష పరమాణాలు ఎలాగా ఆ అయ్యి విలువ తెలియదు కదా. అలాగే ఉహు. మనం ఈ పిల్లలనే మలంగోతులో దిగి ఉన్నాము. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మనకి ఈ విలువ తెలియదు అని చెప్పి ఆవిడ చాలా ఘాటుగా చెప్పేదండి. అసలు ఉపన్యాసం చెప్పిందంటే చాలా ఘాటుగా చెప్పేది సుజాత గారు. ఆ విధంగా అలాగా ఆ ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీగా మేము విద్య నేర్చుకున్నామండి. అలా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా వదలరండి. ఇంకా అసలు ఏదో ఒక ఊరు వస్తానే ఉంటారు, పిలుస్తూనే ఉంటారు, వెళ్తానే ఉంటాం. ఓకే మీరు అండి, చెప్పేదానికి అడ్డు. ఆ, ఇంకా ముగించేస్తాను. ఇంకొక క్లాస్ ఉంది ఇవాళ. అలాగే అండి, అలాగే. భాగ్యలక్ష్మి గారు బాగానే చెప్తున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా ఏమైనా? అదేనండి, మనం ఇది బాగున్నది అని అంటే మనకి ఇండికేషన్ ఏంటి? మనకి ఆ బ్రహ్మజ్ఞాన తపన లేదనమాట. అప్పుడు సంసారం బాగుంటుంది. ఉమ్.
అవునండి. ముగించేస్తున్నానండి. అందరికీ నమస్కారం.